నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. హీరో కృష్ణ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణ గారి అభిమానులంతా మంచి హృదయం కలవారు ఎక్కడా లేరు. మంచికి మరో పేరు కృష్ణ గారు. ఎటువంటి కల్మషం లేని, ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు. అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మంచితనాన్ని, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి, గుండె ధైర్యం అది చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే, ఇంకొక సూపర్ స్టార్ లేరు. సూపర్ స్టార్ అంటే కృష్ణ. మరి ఆయన 65లో సినిమాల్లో స్టార్ట్ చేయడం మొదలు పెడితే 74 సీతారామరాజు, 9 సంవత్సరాల్లో 100 సినిమాలు పూర్తయినాయి. ఆ తర్వాత అదే రామరాజు ఈనాడులో 8 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో 100 సినిమాలు పూర్తయినాయి. ఇప్పటికి సీతారామరాజు, రామరాజు, ఈ స్టిల్ రామరాజు. సో కృష్ణ గారి మనవడు ఈరోజు కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇవాళ అగ్ని పర్వతం, మా దత్తు గారి సినిమా రిలీజ్ అయిన రోజు, అగ్ని పర్వతం రిలీజ్ అయిన రోజు ఈ యువ అగ్ని పర్వతాన్ని కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి ముందు తీసుకురావడం కోసం దత్తు గారు, జమినీ కిరణ్ గారు మీ ముందుకి మీ ఆశీర్వాదం కోసం కృష్ణ గారిని, మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జై కృష్ణ. అగ్ని RX 100తో బాబు, RX 100తో యువతని కిక్కెక్కించిన అజయ్ భూపతి జయకృష్ణతో అద్భుతమైన లవ్ కమ్ యాక్షన్ మూవీతో మీ ఆశీర్వాదం కోసం వస్తాడు. 3వ జనరేషన్ జయకృష్ణ. కృష్ణ గారు అంటే మీకెంత అభిమానం ఉందో ఈ జనాల్ని చూస్తే అర్థమవుతుంది. అంతకు మించిన సపోర్ట్ మీరు ఈ చిన్న మీ మనవడు కృష్ణ గారి అభిమానులు అందరికీ మనవాడు అద్భుతమైన విజయాన్ని. సినిమా అద్భుతంగా వస్తుంది. రష్ చూసాం, తిరుగులేదు. అబ్బాయిని మీరు చూసారు ఎలా ఉన్నాడో, ఎంత ముద్దుగా ఉన్నాడో. యాక్షన్ కూడా అదరగొడతాడు. కృష్ణ గారి మంచితనం, మహేష్ బాబు యాక్షను అన్నీ కలిపిన కుర్రాడు. అంచేత ఫోటో ఇస్తాడు, తర్వాత ఇస్తాడు. ఈ సినిమా విజయవంతం కావాలని మొన్ననే మా భీమవరంలో కూడా కృష్ణ గారి విగ్రహం లాస్ట్ ఇయర్ ఆవిష్కరించాం. కృష్ణ గారి విగ్రహం ఆల్మోస్ట్ అన్ని సిటీల్లో కూడా ఉంది.
ఇది ఓన్లీ కృష్ణ గారు మీ అందరి గుండెల్లో ఉన్నారు. విగ్రహాలు అనేది సింబాలిక్. మీ అందరి గుండెల్లో హీరో కృష్ణ గారు ఉన్నారు, ఉంటారు. మంచితనం అంటే కృష్ణ గారే. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మానవత్వం మూర్తిభవించిన మనిషి. అందుకనే మీరు ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చెప్పారండి. కేశినేని చిన్ని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై కృష్ణ, జై కృష్ణనా, జై కృష్ణనా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కృష్ణ గారికి విజయవాడ నగరంతో ఉన్న అనుబంధం తెనాలి ఎక్కువ. వారి కుటుంబం నిజంగా విజయవాడ మీద. కృష్ణ గారు ఎప్పుడన్నా స్టూడియోలో కలిస్తే ఏమయ్యా మా బెజవాడ ఎట్టా ఉందని అడిగేవాళ్ళు. అంత ప్రేమ అంటే మనకు కూడా విజయవాడ నగరానికి కూడా అంటే అంతే ప్రేమ ఉందా లేదా? తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న ఆత్మీయత కృష్ణ గారు ఏ రోజు కూడా తలుచుకునేవాళ్ళు. కుటుంబంతో నాకు కూడా కొంత అనుబంధం ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. జయకృష్ణ చిన్నప్పుడు ఏదో చబ్బీగా చూసా. జయకృష్ణని చూస్తే చక్కటి హీరోగా, మహేష్ బాబులాగా చక్కటి అందమైన హీరోగా ఇవాళ జయకృష్ణ వస్తున్నారు. కాబట్టి మనందరం మరొక చక్కటి హీరోని అతి త్వరలో చూడబోతున్నాం. వారిని లాంచ్ చేస్తున్న అశ్విని దత్ గారు ఎంతోమంది ప్రముఖ హీరోల్ని లాంచ్ చేసి మళ్ళీ మన విజయవాడ నగరానికి చెందిన వ్యక్తే. కాబట్టి ఆయన చేతిలో, హిమాలయ చేతిలో జయకృష్ణ గారి భవిష్యత్తు రాబోయే సినిమా ఎంత హిట్ అవుతుంది? సూపర్ హిట్, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ కృష్ణ గారి విగ్రహం ఆ రోజు ఇక్కడే షూటింగ్ జరిగింది. ఈనాడు సినిమాలో స్టిల్తో విగ్రహాన్ని తయారు చేశారు. నిజంగా చాలా థ్యాంక్స్ ఈ విగ్రహం చేసిన వారందరికీ. ఆ రోజు ఈనాడు సినిమా రాష్ట్ర రాజకీయాలు మార్చిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిందనే దానికి ఎవ్వరం కూడా తీసివేయలేనిది. తప్పకుండా ఆ సినిమా కృష్ణ గారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఈ విజయవాడ నగరానికి మళ్ళీ కృష్ణ గారు గుర్తొచ్చే విధంగా ఆ ఈనాడు సినిమాకి సరిపడే విగ్రహాన్ని స్థాపించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి కృష్ణ గారి అభిమానులకి, మహేష్ గారి అభిమానులకి అందరికీ మన విజయవాడ నగర తరపున జయకృష్ణ మరొక సూపర్ స్టార్గా రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. గట్టిగా చప్పట్లతో మన రవీంద్ర సార్కి వెల్కమ్ చెప్పండి ప్లీజ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మన విజయవాడ మహానగరంలో మరి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని మరి ఇప్పుడే ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి కృష్ణ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కారకులైన ఆది శేషగిరిరావు గారికి, అశ్విని దత్ గారికి, అలాగే ఇప్పుడు కృష్ణ గారి వారసులుగా మహేష్ బాబు గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ హీరో జయకృష్ణ గారిని ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే కృష్ణ అంటే మన మొట్టమొదట గుర్తొచ్చేది విప్లవాత్మకమైనటువంటి చిత్రాలు. అల్లూరి సీతారామరాజు. ఇప్పటికి కూడా మన గుండెల్లో అల్లూరి సీతారామరాజు అంటే ఎలా ఉంటారో తెలియదు, కానీ కృష్ణ గారి రూపంలో మనకు అల్లూరి సీతారామరాజు గారిని చూపించినటువంటి ఘనత మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అలాగే అనేక సినిమాలు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తగిలించినటువంటి సినిమాల్ని నటించినటువంటి వ్యక్తి కృష్ణ గారు. మరి వారిని గుర్తుగా ఇక్కడ లెనిన్ సెంటర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అలాగే బోండా ఉమ్మ గారికి, గద్దె రామ్మోహన్ గారికి, అలాగే మా అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం మరి రఘురామకృష్ణరాజు గారు కూడా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే
శ్రీ బోండా ఉమా మహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి కరతాళతో వారికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు తెలుగు జాతి ముద్దు బిడ్డ సూపర్ స్టార్ ఆగరా తెలుగు ప్రజల ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున లెనిన్ సెంటర్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం సంతోషం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో ఆయన్ని తోటి నటులు కానీ నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ అభిమానించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కృష్ణ గారికే ఆ పేరు దక్కింది. ఎందుకంటే అందరితో మంచిగా ఉండి అందరితో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానటుడు స్వర్గీయ కృష్ణ గారు. ఆయన నటించినటువంటి సినిమాలు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఆణిముత్యం. తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఆయన పేరు సినిమా రంగం మరువలేనిది. సినిమా రంగానికే కాకుండా తెలుగు ప్రజలకు కూడా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఘట్టమనేని కృష్ణ గారు. ఇవాళ వాళ్ళ కుటుంబం ఇప్పుడే వాళ్ళ మనవడు జయకృష్ణ గారు మరి కుర్రాడు చాలా చిన్నోడు సినిమా రంగంలోకి వస్తూ ఉన్నాడు. వాళ్ళ తాతగారి ఆశీస్సులతో చక్కటి భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు ఆయనకు ఉండాలని నిన్ను మనసుతో హృదయపూర్వకంగా ఆశీస్సులు అందజేస్తూ చూస్తానికి కూడా అందంగా ఉన్నాడు కుర్రాడు. చక్కటి కృష్ణ గారి రూపురేఖలు అలాగే మహేష్ బాబు గారి రూపురేఖలు కూడా చక్కగా ఉన్నాయి. చక్కటి భవిష్యత్తు ఉండాలని దీవిస్తూ ఈ నియోజకవర్గంలో ఈ విగ్రహానికి ప్రారంభానికి ఇచ్చేసినటువంటి మన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారికి, స్పీకరు మన చిన్ని గారికి, అలాగే మంత్రి మన రవీంద్రకి, శాసనసభ్యులు గట్టె రామ్మోహన్ గారికి, ఇంకా మిగిలినటువంటి పెద్దలకి అందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి ఇప్పుడు మన ఎక్స్ఎమ్మెల్సీ వెరీ పవర్ఫుల్ స్పీకర్ అండ్ లీడర్ శ్రీ బుద్ధ వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. కృష్ణ గారు అనగానే ఒక మోసగాళ్ళకు మోసగాడు, ఒక అల్లూరి సీతారామరాజు, మళ్ళీ ఆ రెండు చిత్రాలకు భిన్నంగా పాడి పంటలు పంచికట్టుకొని తర్వాత సింహాసనం లాంటి సినిమాల్లో అభిమానుల్ని ఉర్రేతులోగించారు. ఇవన్నిటికంటే అశ్విని దత్ గారు తీసినటువంటి అగ్నిపర్వతం, కృష్ణ గారి పేరు చెబితేనే అగ్నిపర్వతం అనగానే ఒక రోమాలు నెక్కబడిచేలాగా ఉంటుంది ఆ సినిమా. 40 సంవత్సరాల క్రితం ఇదే అప్సరా థియేటర్లో ఇదే రోజు ఇదే టైంకి మనం అందరం అప్సరా థియేటర్లో అగ్నిపర్వతం సినిమా ఉదయవాడ చూస్తున్నాము. మరి ఆ రోజు ఈరోజు 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవడు కృష్ణ గారు బోసు గారు నేను కూర్చున్నప్పుడు ఆయన ఆశయం ఒకటే, జయకృష్ణని సూపర్ స్టార్ చేయాలి, జయకృష్ణని నా అంతటి వాడిని మహేష్ బాబు అంతటి వాడిని చేయాలని ప్రతిసారి మాతో అనేవాడు. మరి ఆయన లేకపోవడం దురదృష్టం, పై లోకాన్ని ఉన్న ఇది చూస్తుంటాడు. కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు అందరూ కూడా జయకృష్ణ గారిని ఆస్వాదించడమే కాకుండా మనం పూర్తి సపోర్టు. కృష్ణ గారు 350 సినిమాలు చేశారు, కానీ కృష్ణ గారి పేరు ముందు జయకృష్ణ పెట్టుకున్నాడు కాబట్టి జయకృష్ణ 500 సినిమాలు చేయాలని, అలాగే మా సోదరుడు చిన్ని ఇందిరమ్మ గారు చనిపోయిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత మేము ఇద్దరు వెళ్ళి కృష్ణ గారితో కూర్చొని మాట్లాడుతుంటే అప్పటి వరకు చిన్ని గారికి కృష్ణ గారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడని తెలియదు. నేనే చెప్పా, సార్ నెక్స్ట్ విజయవాడ ఎంపీ
తప్పకుండా గెలుస్తా ఉన్నాడు. ఒకే ఒక మాట, అన్న 15 రోజులకి కృష్ణ గారు లేరు. మరి కృష్ణ గారి ఆశీస్సులతో ఈయన కూడా పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఆయన ఏం చెబితే అది జరిగి తీరుతుంది. అలాగే జయకృష్ణ గారు కూడా మరో సూపర్ స్టార్ అవుతాడని తెలియజేస్తూ, మరి ఇంత మంచి విగ్రహాన్ని ఇక్కడ సుధాస్వామి, అలాగే జితేంద్ర, అలాగే తీరం బుజ్జి, వీళ్ళ ముగ్గురు బంగారి గారితో అంటే ఘట్టంనేని ఆశేశ్వరరావు గారితో గత 2 సంవత్సరాలుగా ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలని అవన్నీ చేసి ఇంత మంచి విగ్రహాన్ని విజయవాడలో పెట్టినందుకు విజయవాడ ప్రజల తరపున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. నౌ ఐ రిక్వెస్ట్ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారికి, మన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కేసినేని చెల్లి గారు, ఇతర శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ఈ ప్రాంతానికి శాసనసభ్యులైన బోండా ఉమామహేశ్వరరావు గారికి, ఇంకా అశ్విని దత్ గారు, ఆయన హస్తవాసి మంచిది. నందమూరి తారక రామారావు గారిని ఆయన కొత్తగా పరిచయం చేసిన వ్యక్తి. అదేవిధంగా అగ్నిపర్వతం లాంటి సినీ ఫీల్డ్లో ఒక అగ్నిని సృష్టించిన వ్యక్తి అశ్విని దత్ గారు. మరి అనేక మంది కొత్త నటుల్ని తెరకి పరిచయం చేసిన వ్యక్తి. అవును, మహేష్ బాబు గారిని సోలో హీరోగా చేసిన వ్యక్తి అశ్విని దత్ గారు. అనేక మందిని తెరకి పరిచయం చేసిన వ్యక్తి. సినీ ఫీల్డ్ బతికున్నంత కాలం ఆయన పేరు చరిత్రలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఆయన మన విజయవాడ వాస్తవ్యులు అవటం, విజయవాడ అంటే అమితమైన ప్రేమతో ఉంటాం, అది మన అదృష్టంగా భావించి అశ్విని దత్ గారికి మనస్ఫూర్తిగా నాకు నమస్కారాలు. మరి ఆదిశేషరావు గారు, మరి కృష్ణ గారి కంటే ఆదిశేషరావు గారితో అందరికీ పరిచయం. కృష్ణ గారి అభిమానులందరూ అత్యంత సన్నిహితంగా ఉండేది ఎవరితో అంటే ఆదిశేషరావు గారు. ఆ అన్నకి లక్ష్మణ్ లాంటి తమ్ముడుగా నిరంతరం అన్న శ్రేయస్సుని చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, స్టూడియోని చూసుకుంటూ, సినిమాల్ని అన్నీ కూడా పర్యవేక్షించుకుంటూ ఉన్న వ్యక్తి పెద్దలు ఆదిశేషరావు గారు. మరి యువ కిరణం చిరంజీవి అంటే కృష్ణ గారి మహేష్ బాబు గారి వారసులు కొత్తగా పరిచయం కాబోతున్నారు. కృష్ణ గారి అభిమానులు అంటే సినిమా అభిమానులు అందరూ కృష్ణ గారి అభిమానులు. ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా కృష్ణ గారిని బాగా లైక్ చేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు కూడా కృష్ణ గారిని లైక్ చేస్తారు. శోభన్ బాబు గారి అభిమానులు కూడా కృష్ణ గారిని లైక్ చేస్తారు. అంటే ఇందాక బోండా అమ్మ గారు చెప్పినట్టుగా ఒక మంచి మనిషి అంటే కృష్ణ గారి సినీ ఫీల్డ్లో నిర్మాతల శ్రేయస్సు అతి తక్కువ మంది యాక్టర్లో కృష్ణ గారి ఒకళ్ళని మనందరికీ తెలుసు. ఒక నిర్మాతలే కాదు, సహనటులు, జూనియర్ ఆర్టిస్టులు కూడా సొంత బిడ్డల్లాగా చూసిన వ్యక్తి కృష్ణ గారు. అందుకని ఆయనకి అందరూ అభిమానులే. ఆయన ఈ సెంటర్లో ఇక్కడే ఇందాక వెంకన్న గారు చెబుతున్నారు, ఈనాడు సినిమా ఇక్కడే చిత్రీకరణ, ఆ యొక్క జనంతో ఊరేగి ఆయన విప్లవం సృష్టించే విధంగా తీసిన సీన్లు ఇక్కడవని, మరి అలాంటి పోజు నేను ఈ రోజున ఇక్కడ పెట్టడం విధంగా ఉంది. ఏదేమైనా కూడా అభిమానులకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించిన కృష్ణ గారి అభిమానులు, ప్రత్యేకంగా ఆదిశేషరావు గారి మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞత తెలియజేస్తూ, జై కృష్ణ గారు సక్సెస్ కావాలని, మరలా అందరినీ అలరించాలని, మరి అభిమానులకి
కొత్త ఊపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. సో ఇప్పుడు మన మధ్య మరొక లెజెండ్ నిల్చుని ఉన్నారండి. 50 అంటే 5 వసంతాలు వారిదే. అండ్ మహేష్ బాబు గారిని కూడా వారే లాంచ్ చేశారు. రాజకుమారుని లాంచ్ చేశారు. ఈ రోజు మన జయకృష్ణ గారిని లాంచ్ చేస్తున్నారు. సో అశ్విని దాస్ని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నా. జై సూపర్ స్టార్ కృష్ణ గారు 350 సినిమాలు చేశారు. ఇంకా చేస్తారేమోనని కూడా నేను తిరిగాను ఆఖరి రోజుల్లో. ఆ తర్వాత మహేష్ బాబు ఆయన ఎంత విజృంభించారో మీకు తెలుసు. ఇప్పుడు జయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయటం నేను చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అందుకని మీరు అందరూ కలిసి చూడాలి, చూసి ఆనందించి నాకు చెప్పాలి. థ్యాంక్ యూ. గౌరవనీయులు గుడివాడ ఎమ్మెల్యే శ్రీ రాము గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. హాయమ్మా, బాగున్నారా? కంగ్రాచులేషన్స్. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలందరితోనూ చాలా ఇంతమంది పెద్దలతో అనుకుని నేను కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా అదృష్టం. కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ని ఒక కల్ట్ లాగా తీసుకెళ్ళిన మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. నాకు చిన్నప్పటి నుంచి చాలా అనుబంధం ఉంది. అవును ఇదే మీ స్పెషాలిటీ ఇదే. ఏదైనా కానీ కృష్ణ గారి కంటే కూడా కృష్ణ గారి అభిమానులకి ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. నిజంగా చాలా అనుబంధం ఉంది నాకు. 50 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను గుడివాడలో కృష్ణ ఫ్యాన్స్ ఉండే స్ట్రాంత్. ఒక సినిమా వస్తే ఆయనకి సంబంధం లేని సినిమాలో ఎక్కడో ఒకసారి పోస్టర్ ఉందని చెప్పి ఆ పోస్టర్ చూస్తాను కోసం సినిమాకి వెళ్ళిన మహా స్ట్రాంగ్ పీపుల్ మీరు. కల్ట్ అంటే అది. అలాంటి క్రియేషను అందరికీ ఫ్యాన్స్ బేస్ ఉండేవాళ్ళు, కానీ ఆ ఫ్యాన్స్ బేస్ని కల్ట్ కింద తయారు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారికి, అలాంటి మీ అభిమానులందరికీ చాలా అభినందనలు. నాకు చాలా 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 గొప్ప మెమరీస్ ఉన్నాయి మీ అందరితోనూ. అలాగే మీకు ఇంకోసారి చెప్తున్నాం, గుడివాడలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం రెడీ అయిపోతుంది. అతి త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇక్కడ గుడివాడ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషను. రాజేంద్ర, మీకు సంగతి తెలుసా? ఈయన గుడివాడ ఎమ్మెల్యే ఎవరు నోటిచ్చాడు తెలుసుగా? కొట్కా రాని. ఇతను కృష్ణ గారి అభిమాని. అందరు గట్టిగా టపట్లు కొట్టండి. నాకు ఇక్కడి నుంచి తెలిసినాక నేను గుడివాడ వచ్చిన తర్వాత నుంచి కొన్ని విషయాలు గమనిస్తూ ఉన్నాను. మీరు కృష్ణ గారి పేరు చెబితేనే, కృష్ణ గారి ఫ్యాన్ అంటేనే చాలు మీకు ఎంత ఆనందం వచ్చేస్తుందో, నాకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో కూడా నాకు తెలుసు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. తప్పకుండా గుడివాడలో కూడా కలుసుకుందాం. గుడివాడలో అతి త్వరలోనే మీకు ఇంకొక నెలన్నర లోపే ఈ కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ కృష్ణ గారు అని అంటే సినిమాను ప్రేమించేవారు కాదండి, తెలుగు వారందరికీ ఆకాశం అంత ప్రేమ గుండె నిండా. ఎందుకంటే వారు ఒక మహోన్నత వ్యక్తిత్వ శిఖరం. సో వారి కుటుంబం కూడా అలాంటిదేనండి. కుటుంబం సపోర్ట్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి ఈరోజు వారు ఒక సినిమాటిక్ పవర్గా మనందరికీ మన గుండెల్లో నిలిచిపోయిన ఒక చరిత్రగా మిగిలారు. సో అలాంటి సోదరిని సొంతం చేసుకున్నారు. మనం బంగారయ్య అని పిలుచుకుంటామండి పేరుగా వారిని, శ్రీ ఆదిశేషగిరిరావు గారు. సో గట్టిగా చప్పలతో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సూపర్ స్టార్తో కలిసి ఎన్నో చరిత్రలు సృష్టించారు వారితో కలిసి నడిచినటువంటి మహోన్నత వ్యక్తి. వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సభకు మన డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలానే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేసినేని శివనాథ్, మా చిన్ని గారు, అలానే స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు గారికి, విజయవాడ ఈస్ట్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, బెరిగండ్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారికి, ఈ నగర మేయర్, లోకల్ కార్పొరేటర్ అందరికీ, ముఖ్యంగా ఈ సభ జరగడానికి ముఖ్య కారకులు ముగ్గురు వ్యక్తులు, సుధాస్వామి, బుజ్జి, జితేంద్ర. వాళ్ళు ముగ్గురు 2 సంవత్సరాలుగా చాలా కష్టపడి ఇక్కడ పర్మిషన్ తీసుకోవటం, ఈ విగ్రహం తయారు చేయించడం, ఇది కట్టించడం, అహోరాత్రాలు కష్టపడ్డారు. వారికి కృష్ణ గారికి అత్యంత ఆత్మీయులుగా ఉన్న బుడ్డా వెంకన్న గారు, లక్ష్మీ ఫిలిమ్స్ బోసు గారు సలహాతో అన్నీ వారై ముందుండి నడిపించారు. ఒక వారం రోజులుగా నేను చూస్తున్నాను. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలానే కృష్ణ గారికి ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం చిన్నప్పటి నుంచి, ఆయన తొలి చిత్రం తేనె మనసులు ఈ అలంకార థియేటర్లోనే రిలీజ్ అయింది. అలానే ఆయన ప్రతిష్టాత్మక చిత్రాలు ఊర్వశి థియేటర్లో కానీ, రాజీవరాజులో కానీ, అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్ అప్సరా థియేటర్లో కానీ, అలానే లక్ష్మీ టాకీస్, జై హింద్ టాకీస్, వినోద, ఇవన్నీ కూడా చాలా మరపురాని గుర్తులు చాలా ఉన్నాయి కృష్ణ గారికి. ఇక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్ల సంస్థలన్నిటితోనూ, డిస్ట్రిబ్యూటర్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులతోనూ, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతోనూ, నేషనల్తో ప్రింటర్స్తో, ఇలా ప్రతి వ్యక్తి మనోరమ హోటల్లో దిగేవారు. ఇలాంటి స్థానం థియేటర్ల మధ్యలో ఉండేది. ఇది ఎన్నుకోవటం కార్పొరేటర్ గారి కృషి, వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాల ఇంకా ఈ విగ్రహం స్థాపనగా డేటు ఫైనలైజ్ చేద్దాం అన్నప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ జనవరి 11 కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఈనాడుతో సహా మన అగ్నిపర్వతంలోని జమదగ్ని వేషం ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోయిన పాత్ర. దాన్ని నిర్మాత అశ్విని దత్ గారిని సంప్రదించడం, వారిని యాక్సెప్ట్ చేయటం. అశ్విని దత్ గారు మా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయనకి కృష్ణ గారితో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. మహేష్ బాబు గారిని రాజకుమార్తో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోజున జయకృష్ణని ఇంట్రడ్యూస్ చేస్తూ శ్రీనివాస మంగాపురం అజయ్ భూపతి డైరెక్షన్లో తీస్తున్నారు. అందుకని అన్నీ కలిసి వస్తాయని కృష్ణ గారి ఆశీర్వాద బలంతో ఈ సినిమాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామని దత్ గారు మీ అందరి ఆశీర్వాదం, అభిమానం కలకాలంగా జయకృష్ణ బాబు మీద ఉండాలని, 3వ తరం కృష్ణ గారు మహేష్ బాబు తర్వాత జయకృష్ణ గుండెల్లో నిలబెట్టుకోవాలి. అభిమానులందరూ చాలా దూరం నుంచి వచ్చారు. ఫస్ట్ లుక్లోనే ఎలా ఉన్నారో మీరే చూశారు. కానీ మీరందరూ ప్రత్యేకంగా కిరణ్ గారు, కిరణ్ సార్, చందమామ కథలు బ్యానర్ అండి. కిరణ్ సార్, జమ్ని కిరణ్ సార్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాగా
మాట్లాడదాం బాబు రా సపరేట్గా మాట్లాడదాం. తప్పకుండా అండి మీ రిక్వెస్ట్ చేరింది. సపరేట్గా మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా అందరూ చేస్తున్నారు, మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన 3వ తరం హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత, మహేష్ బాబు గారి తర్వాత ఇప్పుడు హీరో ఫ్యూచర్ సూపర్ స్టార్ జయకృష్ణని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు మాట్లాడాలంటే మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు అంతగా అరుస్తుంటే టెన్షన్ పడతారు ఎవరైనా. అందరికీ నమస్కారం అండి. అందరు కెమెరాలకి అడ్డంగా ఉన్నాయి జెండాలు, తమ్ము కెమెరాలకు అడ్డంగా ఉన్నాయి. అటువైపు పెట్టుకోరా ప్లీజ్. అండ్ ఆ మొబైల్ కూడా కొంచెం కిందికి దించాలండి. తమ్ముడు అందరికీ నమస్కారం అండి. ఘట్టమైన అభిమానులందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మీ అందరినీ కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, కృష్ణ గారిని సెలబ్రేట్ చేసుకుంటూ కలవటం నాకు ఇంకా సంతోషంగా ఉందండి. ఈరోజు నేను ఏం చేసినా ఎప్పుడు ఆయన నా పక్క నుండి నన్ను నడిపిస్తున్నట్టు నేను అనుకుంటాను. ఈరోజు అయితే నిజంగా ఆయన ఇక్కడ ఉన్నట్టే నాకుంది. నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి చిన్నప్పటి నుంచి. ఆయనతో నేను గడిపిన సమయం, ఆయన నాకు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. నా లైఫ్ అంబిషన్ ఆయన గర్వపడేలా ఉండటమే నా లైఫ్ అంబిషన్ అండి. అండ్ నేను ఇప్పుడు దాకా ఏం చేయకపోయినా ఆయన వల్ల మీరు అందరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, నా లైఫ్లో మరో చాలా ఇంపార్టెంట్ మనిషి నా బాబాయ్ మహేష్ బాబు గారు. ఆయన ఎప్పుడు నాకు చాలా గైడెన్స్ సపోర్ట్ ఇస్తారండి. నేను ఆయన వీరా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది దట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. జై బాబు. అండ్
ఎగ్జాక్ట్గా ఈరోజు 41 years ago అగ్నిపర్వతం రిలీజ్ అయిందండి. ద గ్రేట్ అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత 1999లో మహేష్ బాబాయ్ని కూడా ఆయనే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఇంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ లైక్ థ్యాంక్ యూ దత్ గారు సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. నేను నా 100% ఇచ్చి ఐ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇంకా ఇంకా కిరణ్ గారు, బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. బంగారు తాతయ్య ఎప్పుడు నన్ను రైట్ పాత్లో పంపిస్తారు. యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే. లైక్ అంటే అన్నీ అతనే చూసుకున్నారు ఇక్కడ. సో మీరు ఈరోజు ఇక్కడ అందరూ వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా నేను ఏం చేయలేదు, బట్ మీరందరూ నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది ఆఫ్కోర్స్ మన సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళు. అండ్ నేను ఈ ఒక్కసారే కాదు మళ్ళీ చాలాసార్లు వచ్చి మీ అందరిని కలుస్తూ ఉంటాను. థ్యాంక్స్. ఈ సంవత్సరం నా మొదటి సినిమా లాంచ్ అవుతుందండి, శ్రీనివాస్ మంగాపురం. నిన్న మా బాబాయ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. చాలా బాగుంటుందండి కదా, అది యాక్షన్ లవ్ స్టోరీ. అజయ్ భూపతి గారు డైరెక్టర్, చాలా బాగా రాశారు. మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఎప్పుడు నేను మీ ముందుకి మంచి సినిమాలు మంచి కథలతో వచ్చి మీరు గర్వపడేలా చేస్తానండి. నేను ఐ విల్ గివ్ మై 100%. మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.